యెషయా గ్రంథము 53 అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడను. యేసుప్రభు సిలువలో అంతలా గాయపరచబడటానికి, అంతలా నలిగిపోవటానికి కారణము ఆయన చేసిన దోషమో, ఆయన చేసిన పాపమో, ఆయన చేసిన అతిక్రమమో, ఆయన చేసిన తప్పో కాదండి. మానవులమైన మనందరము చేసిన అతిక్రమంలో ఆయన మీద పడ్డాయి. సర్వపాప మానవాళి నివారణకై ఆయన ఆ కల్వరి శిలువలో అంతగా నలగొట్టబడ్డాడు. కల్వరి శిలువలో యాతన పొందాడు. కల్వరి శిలువలో మౌనముగా నోరు తెరవకుండా ఆ శిలువ శ్రమను అనుభవించాడు. దానికి కారణము నీవు నేను రక్షించబడాలని. పని చేసిన వానికి ఏ విధంగా జీతం ఉంటుందో అదే విధంగా పాపం చేసిన ప్రతి నరునికి జీతం ఉంది. అదే నిత్య నరకాగ్నిగుణం, అదే మరణము. యుగయుగములు అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన యాతన. ఆ యాతనకరమైన స్థలములో నుండి మానవుని విడిపించటానికే స్వయాన దేవుడే రక్షకుడుగా యేసు అని పేరున ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ప్రతి మనుష్యుని అతిక్రమములను పరిహరించడానికి, ప్రతి మనుష్యుని పాపాలను, దోషాలను వారి నుండి తీసివేయటానికి, తొలగించడానికి, ఆ శిక్షను కొట్టువేయటానికి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. యేసుప్రభు ప్రాణం పెట్టింది ఆయన చేసిన దోషాలను బట్టి కాదు, కానీ నీనా దోషాలకై, నీనా పాపాలకై ఆయన కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. తన రక్తమంతా కాచాడు. తన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆ కల్వరి శిలువలో ఆయన కారుస్తూ తన రక్తాన్ని చిందిస్తూ వచ్చారు. ఆయన తన 2 చేతులు చాచి ప్రేమతో నిన్ను పిలుస్తున్నారు. యేసే దగ్గరికి వస్తే నీ పాపాల నుండి నువ్వు విడిపించబడగలవు. యేసే దగ్గరికి వస్తే నువ్వు రక్షించబడగలవు. యేసే దగ్గరికి వస్తే ఆ నిత్య జీవితాన్ని నీవు పొందగలవు.